వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్ లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. మరి గ్యాంగ్ లీడర్ వచ్చేసాడు. గ్యాంగ్ లీడర్ వచ్చి అంటే గ్యాంగ్ కూడా రావాలి కదా. టీనేజ్ అయినా సరే అన్ని ఏజ్ల వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు. ఒకవైపు రికార్డులు రాస్తూ మరోవైపు రికార్డులు తిరగ రాస్తారు. అంత చెప్పానంటే ఆ గ్యాంగ్ ని మీరు చూడాల్సిందే కంపల్సరీగా. లెట్ మీ వెల్కమ్ మై గ్యాంగ్. భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుందా సాతిరెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. వెల్కమ్ టు సర్కార్ సీజన్ 5. ఏమన్నా సరే 5 పిల్లల్ని ఒకే దగ్గర చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. బాగుంది. నువ్వు నా పక్కనే అనుకుంటా కదా అక్కడ. అక్కడే. సరే మనం ముందెవరు ఉన్నారు తెలుసా కదా. హలో ఎక్స్క్యూజ్ మీ. మీరు కూడా ఎగ్జామ్ కి వచ్చారా? ఏంటిది వచ్చి ఏం పడితే ఇది మాట్లాడుతున్నారు ఏంటి? ఎగ్జామ్ అంటున్నారు అది అంటున్నారు. ఇక్కడ పిలిచారు, క్వశ్చన్ అన్నారు, ఆన్సర్ అన్నారు, రాస్తే లైఫ్ సెటిల్ అన్నారు. సో అందుకే ఎగ్జామ్ అనుకున్నారా? మీరు అసలు పెద్దగా భయపడాల్సిన అవసరం చాలా ఈజీగా రాయొచ్చు. ఏంటిది స్లిప్లా? ఎగ్జామ్స్ మేము ఇలాగే ప్రిపేర్ అవుతాం. స్లిప్ కదా స్లిప్ అయిపోయింది. హిస్టరీ రైట్ సైడ్ పాకెట్. ఏంటయ్యా ఎంత పొడుగ్గా ఉంది? హిస్టరీ కదా అంతే పొడుగ్గా ఉంటుంది. అని నువ్వు కూడా వెళ్ళా స్లిప్పులు తీసుకొని వచ్చావా? నేను వాళ్ళ స్లిప్లు ఏం పెట్టలేదు, గైడ్ తీసుకొచ్చా. ఏమ్మా నువ్వు నన్ను అనుమానిస్తున్నారు. పెట్టుండాలి ఏమో. చూడండి మీ అందరిలో చూడండి, ఆ డ్రెస్ కి చున్నీకి సంబంధం లేకుండా ఆ చున్నీ వేసుకొచ్చిందంటే అది మంగపతి గారి పెంపకం అంటే. నేను చూస్తే చాలా మంది జూనియర్ లావణ్య త్రిపాఠి గారిలో ఉన్నాను అని అంటారు కదా. అంటారండి. నన్ను కూడా అందరూ చూస్తే జూనియర్ మహేష్ బాబు గారిలో ఉన్నావు అని చెప్పని అంటారు. నేను అప్పటికీ అడుగుతూనే ఉన్నానండి, మేము ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? సరే నాకు అర్థమైంది రైట్ లేదు అనేది పెట్టుకునేది, వదిలేద్దాం. ఏంటి ఆ చున్నీకి ఏంటి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది చున్నీ కాదండి, ఇది నాకు అన్ని. అరే డిజైన్ కూడా ఉంది, ఏదో భలే ఉంది. ఆస్కర్ లిస్టా, కంట్రీస్ క్యాపిటల్సా? ఎందుకు? పట్టు కదా, వేస్ట్ అవ్వకూడదని. ఆన్సర్స్ మీద మనకు పట్టు ఉండాలి కానీ పట్టు మీద ఆన్సర్లు ఉండకూడదు. ఈసారి బాగా చదువుకోండి, తీయండి. ఎవరెవరి దగ్గర ఏమేమి స్లిప్పులు ఉన్నాయి అన్ని తీయండి, బయట తీయండి. మేము అలా కనిపిస్తున్నామా? మా స్లిప్పులు అంటే ఇలా కాదు రేయ్, మంచి డాన్స్ చేస్తారా? మీరు అలా ఒప్పుకోరు కానీ. అమ్మా మన సాంగ్ కూడా పెట్టండి అమ్మా. ఏంట్రా ఇంద్రా సినిమాలోని పాటకు వర్షం కురిసినట్టు ఇన్ని కురిసేయంటారు మీరు డాన్స్ చేస్తే. ఏమ్మా ఇందాకేమన్నా అయ్యో అన్నయ్య అప్పుడే అనుమానించాల్సింది. ఐ డిడ్ మిస్టేక్. అంటే మీ ఫేస్ చూస్తే కనిపెట్టరేమో అనుకున్నాను. మీరు అసలు ఇలాంటి ఏం అనుకోవద్దు. చాలా హ్యాపీగా రిలాక్స్డ్ గా ఎంజాయ్ చేస్తూ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే అంకుల్. అంకులా ఆశీర్వదించండి. ఆశీర్వాదం అంకులా అని చెప్పండి అంకుల్. నన్ను అంకుల్ అంటారా మీరందరూ? 10 ఏళ్ల ముందు అంకుల్ అన్నప్పుడు ఓకే, ఇప్పుడు అంటే ఏమైంది? మీ వయసు పెరిగింది కదా. నువ్వు పెరిగావు కదా. మీరు అసలు ఇగో కంగారు పడకుండా చాలా హ్యాపీగా చాలా రిలాక్స్డ్ గా కూర్చోండి. గేమ్ ఏంటి అనేది నేను చూపిస్తాను. అంకుల్ నుంచి మీరు తమ్ముడు అనే దాకా తెచ్చుకుంటాను అవసరమే. మరి మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి బాబు మీరు త్వరగా ఇక్కడి నుంచి.